పేరు కే గీత సంజన. నేను కిజిసి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు మనము జనవరి 30 అనగా మహాత్మా గాంధీ యొక్క వర్ధంతిని జరుపుకుంటున్నాము. గాంధీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. వీరు 1869వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ, వీరి తల్లి పేరు పుత్లీబాయి. వీరు ప్రాథమిక అభ్యాసాన్ని పోర్బందర్లోనే సాగించారు. అప్పట్లో ఆయనకి మహతాబ్ అనే ఒక స్నేహితుడు ఉండేవాడు. వీరికి చిన్నప్పటి నుంచి న్యాయశాస్త్రం చదివి న్యాయవాది అవ్వాలనే ఒక కోరిక ఉండేది. దాని కొరకు 1888వ సంవత్సరంలో సెప్టెంబర్ 4వ తారీఖున లండన్ కు బయలుదేరారు. అక్కడ 2 సంవత్సరాల 8 నెలలు ఉండి 1891వ సంవత్సరం జూన్ 12న తిరిగి ఇండియాకి వచ్చారు. వీరికి 1883వ సంవత్సరంలో కస్తూరిబా అనే అమ్మాయితో వివాహం జరిగింది. వీరికి 4 సంతానం కలిగారు: హరిలాల్, మోహన్ లాల్, రామ్దాస్, దేవదాస్. వీరు వృత్తిరీత్యా ఉద్యోగం కోసం దక్షిణ ఆఫ్రికాకు బయలుదేరారు. అక్కడ 22 సంవత్సరాలు ఉండి భారతదేశానికి స్వతంత్రం కోసం తిరిగి మరలా 1915వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చారు. 1922లో సహాయ నిరాకరణ ఉద్యమం మొదలు పెట్టారు. 1924వ సంవత్సరంలో హిందువులు ముస్లింలు కలయిక కోసం 21 రోజుల నిరాహార దీక్షను వీరు చేపట్టారు. 1948వ సంవత్సరం జనవరి 30న రోజు వీరికి ప్రార్థన చేసే అలవాటు ఉంది. ఆ రోజు కూడా బిర్లా మందిర్లో 5:30 నిమిషములకి ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. అప్పుడు నాథూరామ్ గాడ్సే అనేవారు వచ్చి వారి కాళ్ళకు నమస్కరించారు. అప్పుడు గాంధీజీ గారు మెల్లగా వారిని పైకి లేపుతుంటే వారు కడుపులో 3 బుల్లెట్లు కాల్చేసి వారిని చంపేశారు. అప్పుడు ఆయన నోట్ల నుంచి వచ్చిన చివరి పదం హేరాం. ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన కిజిసి యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు, పిఎస్ సెలక్షన్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.